ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఎలా జరిగాయనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వాసా నరసింహారావు. ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చిన పథకాలని నిమ్మళంగా అమలు చేస్తున్నాడు. సరే, మొత్తం ప్రభుత్వ పథకాలు కానీ అందరు అభివృద్ధి చెందాలన్నా కానీ కొంత టైం కావాలి. మిగతా టైంలో కంప్లీట్ చేస్తాడు రేవంత్ రెడ్డి గారు అని ఆశిస్తున్నాడు. జరుగుతున్నది కదా వర్క్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది ఒక విధానం, ఇది ఒక విధానం. దానిలో జరగని రేవంత్ రెడ్డి గారు జరగాలని చూస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారు, ఆ మార్పుకు అనుగుణంగా ప్రవర్తిస్తున్నారు. టైం పడుతుంది ఏదైనా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? శివ. ఏం చేస్తుంటారు? డ్రైవింగ్ చేస్తుండ. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. 6 గ్యారెంటీలో ఒకటి ఫ్రీ బస్ ఒకటి అమలు అయింది అంతే. అది తప్ప ఇంకేం కాలేదు. ఏది మహిళలకు అది కళ్యాణ లక్ష్మి అది లేదు, నెలకు 2500 అది లేదు, మళ్ళీ ఆటో డ్రైవర్లకి ఆటోకి ఇన్సూరెన్స్ 1200 అది లేదు, మళ్ళీ రైతు బంధు లేదు, రైతు భరోసా అది కూడా ఇస్తలేడు. 1 ఎకరానికి 3 ఎకరాల వరకు ఇస్తా అని చెప్పి అది కూడా లేదు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? గతంలో కేసీఆర్ గారు చెప్పిన అని చేసిండు. ఇప్పుడు రైతు బంధు 3000 5000 చేసిండు కేసీఆర్ గారు. 5000 ఇస్తాను 5000 ఇచ్చిండు. పింఛన్ కూడా 1000 రూపాయలు ఇస్తాను 1000 రూపాయలు ఇచ్చేసిండు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు బిజీ గారు అండి. ఏం చేస్తుంటారు సార్? నేను సెల్ఫ్ ఎంప్లాయ్ అండి, ప్రైవేట్ జాబ్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగా ఉంది. 6 గ్యారంటీలు పెట్టిండు. ఇలా 6 గ్యారంటీల బస్సు ఒకటి అమలు అవుతుంది. మిగిలిన వాటి గురించి నాకు తెలియదు కానీ సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోలో ఏం చెప్పినంటే, నేను నా పేరు హరీష్ ముదిరాజ్ నా పేరు. సీఎం రేవంత్ రెడ్డి ఏమనంటే, రాష్ట్రంలో ఎక్కువ ముదిరాజ్ కులస్తులు ఎవరు, అగ్రస్థానంలో ఎవరు, ప్రభుత్వం ఏర్పడడానికి వాళ్ళని బీసీడీ నుంచి బీసీఏలకు వేస్తామని చెప్పిండు. అదొకటి చేయలేదు. ఇంకోటి చెరువులు చాలా ఊర్లలో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి. ఆ చెరువులు కాపాడి చెరువులకు నీళ్లు ఇచ్చి షాపులకు పంపించేస్తే ముదిరాలు కొద్దిగా ఆసరగా ఉంటుంది. ఎందుకంటే మీరు గెలవడానికి ఒక రకం కారణం ముదిరాజులు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కువ మంది ముదిరాజులు అని చెప్పింది మీరే. అగ్రస్థానంలో ఉన్న కులాలు అంటే ముదిరాజు కులాలే. మీరు కొద్దిగా మమ్మల్ని కాపాడి మాకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నాం. ఎందుకంటే చెరువులకు నీళ్లు ఇచ్చి చాలా షాపు పిల్లలు పంపించేస్తే మాకు కూడా జీవనోపాధి ఉంటుంది. మేము కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటాం మీకు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ గారు కూడా ముదిరాల గురించి మాట్లాడిండు. చెర్లకు నీళ్లు వచ్చినాయి, చేప పిల్లలు పంపించేసిండు. ఇంతకుముందు కొద్దిగా మంచిగా ఉంది. కానీ ఇప్పుడు కాళేశ్వరం ఒక గేట్లు కూడిపోవడం వల్ల మరి ఏ కారణం తెలియదు కానీ నీళ్ళు అయితే కొద్దిగా లేటుగా వస్తున్నాయి. చెర్లకు నీళ్లు పంపిణీ చేసి చేప పిల్లలు పంపిణీ చేస్తే రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిన విధంగా మేనిఫెస్టో చెప్పిన విధంగానే మళ్ళీ బీసీడీ నుంచి బీసీఏలకు వేస్తే మీకు మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు ఎస్కే అస్గర్ బాబా. ఏం చేస్తుంటారు? మేము రెడీమేడ్ బిజినెస్ చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిగానే ఉంది, పర్వాలేదు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని అవకతవకలు జరుగుతూనే ఉన్నాయి, కొన్ని జరుగుతూనే ఉంటుంది, కామన్ అది విషయం. కానీ ప్రభుత్వం అయితే జర మంచిగా బెటర్. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బెటర్, 100% చాలా బెటర్. దీంట్లో ముచ్చట లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన మంచిగానే ఉంది. కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలకు ఎలా అందుతున్నాయంటారు సార్? అందుతూనే ఉన్నాయి. కొన్ని విషయాలు, కొన్ని కరెంటు ప్రాబ్లం, కొన్ని మిస్టేక్ అయినాయి, కొన్ని సరి చేసుకోవటం ఒకేసారి కొన్ని కావు కదా. కొన్ని అవకతవకల వల్ల జరుగుతూనే ఉన్నాయి. పర్వాలేదు, బెటర్ మంచిగానే ఉంది. ఆర్టీసీ బస్సుదైనా వేరేదైనా ఏదైనా అన్ని జరుగుతూనే ఉన్నాయి. మంచిగా పర్వాలేదు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా ఈజ్ బెటర్. చాలా బెటర్ అంటే చాలా బెటర్. పబ్లిక్ కూడా చాలా మంది కాంగ్రెస్ కి సపోర్ట్ ఉంది. ప్రభుత్వం మంచి చేస్తున్న నిర్ణయం కూడా ఉంది. ప్రభుత్వం వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించినప్పుడే చేసిన పనుల కన్నా వీళ్ళు చాలా బెటర్ అనుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం మారాలని వాళ్ళు కన్ఫర్మ్ గా ప్రజలు భావించారు. ప్రభుత్వం మారింది కూడా. ఈ ప్రభుత్వం కూడా చాలా మంచిగా చేస్తుందని నమ్మకం ఉంది. చేస్తుంది కూడా, చేసి నిరూపించేంత శక్తి రేవంత్ రెడ్డికి ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పాలన అది తెలంగాణ సెంటిమెంట్ వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది తప్ప విద్యార్థుల పోరాటాలు వాళ్ళ అభివృద్ధి వాళ్ళతోని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యింది తప్ప. కానీ అతనిది ఒక కుటుంబ పరిపాలన, అతనిది ఒక రకమైన దొరపోకట, వాళ్ళది ఒక రకమైన పరిపాలన. ఆ పరిపాలన ఈ పరిపాలన చాలా బెటరు. కేసీఆర్ పరిపాలన ప్రజలకు చాలా వరకు నచ్చదు చేయబట్టే ఈసారి ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకంటే తెలంగాణ గురించి ఆయన ఒక్కడే కాదు, చాలా మంది ఉన్నారు. విద్యార్థుల వల్ల వచ్చిన తెలంగాణ, కేసీఆర్ వల్ల వచ్చింది ఏం కాదు. సెంట్రల్ గవర్నమెంట్ సోనియమ్మ గారిని ఇచ్చిన కేసీఆర్ తెలంగాణ ఇది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నరేష్. ఏం చేస్తుంటారు సార్? ప్రైవేట్ జాబ్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే అంత ఏం లేదన్న. కేసీఆర్ పాలన
బాగుంది. ఏమి ఇంతవరకు కూడా ఏమి పథకాలు అనేది ఏదైనా ఇంతవరకు పూర్తిగా అనేది ఏది ఎవరికి అందట్లే. అది ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పటివరకు ఎలా ఉందంటారు? అంటే ఈ సంక్షేమ పథకాలు కానీ 6 గ్యారెంటీలు కానీ గ్రామాల్లో కానీ ఏ విధంగా అభివృద్ధి జరుగుతున్నాయి? 6 గ్యారెంటీలు అనేది ఇంకా కాలే కదా, అన్ని కాలే కదా, కొంచెం టైం పడుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో అంటే అన్ని మంచిగా వచ్చేదన్న, నీళ్ళైనా ఏదైనా ఏ పథకం అయినా కూడా పక్కా వచ్చేది. కళ్యాణ లక్ష్మి అయినా కేసీఆర్ కిట్లు అయినా అన్నీ వచ్చాయి. కానీ వచ్చిన కాంచి అయితే ఏం లేవు. అట్లా అది ఉన్నప్పుడు బాగుంది. అట్లా బోనస్ అయినా బిల్లు అయినా ఏదైనా మంచిగా ఉంది. ఆడున్నప్పుడు ఇల్లు ఉన్నప్పుడు అయితే ఏం లేదు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? మోహన్, ఏం చేస్తుంటారు సార్? ఆర్టీసీ కండక్టర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగుంది. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించిండు. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చిండు. గ్యాస్ 500 సబ్సిడీ ఇస్తుండు. ఇందిరమ్మ ఇండ్లది ఇచ్చిండు. రేషన్ కార్డులు కూడా దరఖాస్తులు తీసుకుండు. ఆర్టీసీ వాళ్ళకు కేసీఆర్ పిఆర్సీ అంటే ఇవ్వలేదు. సమ్మె 55 రోజులు చేసి 32 మంది ఆత్మహత్య చేసుకున్నా కూడా ఆయన స్పందించలేదు. ఉన్న యూనియన్ రద్దు చేసిండు. ఇలా మాట్లాడడానికి దిక్కు లేకున్నా కూడా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 21% ఫిట్మెంట్ బెనిఫిట్ ఇచ్చిండు. ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులపై భారం పడింది. ఈ మహిళా టికెట్ల బాండ్ 2013 పిఆర్సీ బకాయి డబ్బులు, బాండ్ పేపర్ డబ్బులు కేసీఆర్ గారు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బకాయి డబ్బులతో సహా అందరికి చెల్లించిండు. ఏంది పిఆర్సీ ఇచ్చిండు. ఇంకో 2021 పిఆర్సీ రావాల్సింది ఉంది, ఇస్తా అంటుండు. రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిండు. ఆయన 1 లక్ష రూపాయలు చేస్తాడు దశల వారీగా. అంటే సంవత్సరానికి 25 ఆ వడ్డీ కిందనే అకౌంట్ లో జమ అయిపోయింది. అసలు అక్కడే ఉంటది. ఈయన రాగానే ఆగస్టు 15 కల్లా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు. ఆయన చెప్పినట్టుగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ రైతులకు చేసిండు. గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయనది ఏంటంటే దొరల పరిపాలన టైపు నడిచింది. ఎవరు మాట్లాడటానికి స్వేచ్ఛ లేకుండా ఉండే, మాట్లాడడానికి స్వేచ్ఛ లేకుండా ఉండే. ఇలా అందరికీ స్వేచ్ఛ, ప్రజాప్రభుత్వం స్వేచ్ఛ లభించింది మాకు ఇప్పుడు. ఆయన హయాంలో ఏ ధర్నా చేయడానికి లేదు, ఎవరు ఏ మాట్లాడడానికి లేదు. నిర్బంధ పరిపాలన టైపులో ఉండేది. ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉంది. నా బోటి మాట్లాడుతున్నా అంటే ఇక చూడండి. థ్యాంక్ యూ సార్.